డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. పౌలు గారు ఒకటి తక్కువ 40 దెబ్బలు తినడం ఏమిటి? 40కి ఆ ఒక్కటే ఎందుకు తక్కువ అయ్యింది? మోషే ధర్మశాస్త్రం దోషిని అసలు ఎన్ని దెబ్బలు కొట్టమన్నది? పురాతన యూదుల న్యాయ వ్యవస్థ ప్రకారం కొరడా దెబ్బలు ఏ విధంగా కొట్టేవారు అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. పౌలు గారు గురించి తెలియని వారు మన క్రైస్తవులలో ఎవరూ ఉండరు. ఎందుకంటే అతను వేసిన పునాదులపై సంఘము ఇప్పటికీ నిర్మితమవుతుంది. మొదట్లో క్రైస్తవులను ఎంతలా హింసించాడో ప్రభు ప్రత్యక్షత అనుగ్రహింపబడిన తరువాత అంతకంటే ఎక్కువగా ప్రభువు కోసం, క్రైస్తవుల మార్పు కోసం ఎంతగానో హింసల పాలయ్యాడు, కష్టపడ్డాడు. ఒక సందర్భంలో పౌలు గారు ఈ విధంగా అన్నారు. 1 కొరింథీయులు 15వ అధ్యాయము 9-10 వచనములు. ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తుడనబడుటకు యోగ్యుడను కాను, గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయున్న దేవుని కృపయే. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే పౌలు గారు ఈ విధంగా అంటున్నారు, నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, ఎందుకంటే దేవుని బిడ్డలను హింసించినందున అపోస్తులుడను అని అనిపించుకుంటకు నేను యోగ్యుడను కాను అని అంటున్నాడు. అలా అంటూనే అపోస్తులందరికంటే నేను ప్రయాసపడ్డాను అంటే అపోస్తులందరికంటే నేనే ఎక్కువగా కష్టపడ్డాను, శ్రమించాను అంటున్నాడు. అయినను ఈ ప్రయాసంతా దేవునిదే అంటున్నాడు. కానీ ఆధునిక అపోస్తులు, క్రీస్తు పరిచారకులు కొంతమంది దీనికి విరుద్ధంగా ఉంటున్నారు. మనము ప్రజలలో ఎంత గొప్పగా ఉంటే అంత తక్కువ పని చేయాలి అని అనుకుంటున్నారు. అలాగే ప్రజలే మనకు ఎక్కువ వ్యక్తిగత సేవ చేయాలి అనుకుంటున్నారు. కానీ అపోస్తుడైన పౌలు గారు మాత్రం అలాగునా అనుకోలేదు. అపోస్తులందరికంటే ఎక్కువ కష్టపడ్డాను, శ్రమించాను అంటున్నాడు. అంటే పౌలు తన తుదిశ్వాస వరకు దేవుని కోసం శ్రమిస్తూనే ఉన్నాడు, కానీ ఒకరి చేత తనకు సేవ చేయించుకోలేదు. అందులో భాగంగానే అతడు పడిన అనేక కష్టాలలో ఒకటి మీకు పరిచయం చేయబోతున్నాను. 2 కొరింథీయులు 11వ అధ్యాయము 24వ వచనం. యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే పౌలు యూదుల చేత ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. అది కూడా 5 సార్లు ఆ విధమైన దెబ్బలు తిన్నాడు. ఈ విషయమై మోషే ధర్మశాస్త్రం కూడా ఏం చెప్తుందో తెలుసుకుందాం. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 3వ వచనం. 40 దెబ్బలు కొట్టింపవచ్చును, అంతకు మించకూడదు. వీటికంటే విస్తారమైన దెబ్బలు కొట్టించిన ఎడల నీ సహోదరుడు నీ దృష్టికి నీచుడిగా కనబడునేమో. ఈ లేఖనం ప్రకారం ఏదైనా విషయంలో వివాదం జరిగినప్పుడు వారిరువురిని న్యాయసభకు తీసుకువచ్చి న్యాయాధిపతి సరైన తీర్పు తీర్చాలి. నీతిమంతుణ్ణి విడిచిపెట్టి దోషిగా తేలిన వ్యక్తికి 40 కొరడా దెబ్బలు కొట్టాలి. అలాగే ఇందులో ఒక షరతు ఉన్నది. 40కు మించి ఒక్క దెబ్బ కూడా దోషి ఒంటిపై పడకూడదు. ఎందుకంటే అంతకంటే ఎక్కువగా కొడితే అతడు మీ దృష్టిలో అవమానానికి గురయ్యి నీచుడిగా కనబడతాడు. అందుకే దోషికి శిక్ష విధించే ముందు న్యాయాధికారి సమక్షంలో శిక్షను అమలు చేసేవారు. న్యాయాధికారి అధిక దెబ్బలు పడకుండా అనగా మరింత శిక్ష పడకుండా నిరోధిస్తాడు. కావున పురాతన యూదుల న్యాయ సభలలో దోషిని 40 కొరడా దెబ్బలు కొట్టడానికి ఈ విధానాన్ని అవలంబించేవారు. అది ఏమిటంటే దోషిని ఒక కర్రకు గాని స్తంభానికి గాని నిలువబెట్టి 2 చేతులు వెనుక స్తంభానికి కట్టేవారు. అప్పుడు సమాజ మందిరంలో అధికారము పొందిన ఒక సేవకుడు దోషి యొక్క బట్టలు అతని రొమ్ము వరకు ఎంతో అవమానకరంగా చింపేవాడు. తరువాత 4 శాఖలుగా అనగా 4 తోకలుగా విభజింపబడిన తోలుతో చేసిన కొరడాను అధికారము పొందిన సేవకుడు తన చేతులతో కొరడాను పట్టుకొని 40 దెబ్బలలో 3వ వంతు దోషి రొమ్ము పైభాగంలో కొట్టేవాడు. ఒక వంతు కుడి భుజంపై, మరొక వంతు ఎడమ భుజంపై కొట్టేవాడు. అప్పుడు స్తంభానికి కట్టబడిన దోషి ఒకవైపు నిలవబడలేని పరిస్థితి, మరొక వైపు కూర్చోలేని పరిస్థితి. కాబట్టి ఆ 40 దెబ్బలు కొట్టేటప్పుడు దోషి వంగిపోయి ఉంటాడు. ఆ దెబ్బలకు తన శక్తినంతా కోల్పోతాడు. ఇదంతా న్యాయాధికారి సమక్షంలో అమలవుతుంది. అలాగైతే ఇప్పుడు చెప్పిన ప్రకారం పౌలు గారిని కూడా 40 దెబ్బలు కొట్టాలి, కానీ 39 దెబ్బలే కొట్టారు. ఇలా 5 సార్లు జరిగినా కూడా 39 దెబ్బలే కొట్టారు. 40కి ఒక దెబ్బ ఎందుకు తగ్గించారు? మరి ఇంకో దెబ్బ కొట్టే అవకాశం ఉండినా ఎందుకు మిగిల్చారు? అసలు కారణం ఏమిటంటే ధర్మశాస్త్ర ప్రకారం 40కి మించితే అతను అవమానపరచబడతాడు. సహోదరుడు అవమానపరచబడితే అది వారికి అవమానమే.
పైగా న్యాయాధికారి సమక్షంలో ఇది జరిగేది. కావున ఒకవేళ ప్రమాదవశాత్తు దెబ్బలు తప్పుగా లెక్కిస్తే 40కి ఆ దెబ్బలు మించిపోతాయని భయపడి యోధా పెద్దలు 39కి పరిమితం చేశారు. అలాగని దోషి మీద దయతో కాదు. అందుకే పౌలు గారిని ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారు. ఈ విధంగా 5 సార్లు దెబ్బలు తిన్నాడు. కానీ పౌలు గారు ఎటువంటి దోషం చేయలేదు. క్రీస్తుని ప్రకటించడమే వారు తప్పుగా భావించి ఈ శిక్షను విధించారు. క్రీస్తు సువార్తకై పౌలు వలె శ్రమలు అనుభవించడానికి మనం కూడా ఎల్లప్పుడూ సిద్ధపడాలి. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.